బాగుంది అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆడియన్స్తో పాటు. ఆడియన్స్ నాకన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఓ ఫస్ట్ టైం చూస్తున్నాను జీవితంలో, ఎంత హ్యాపీనెస్. క్లాసికల్ డాన్స్ కూడా ఎరగొట్టినట్టున్నారు. చాలా ఎలా అనిపిస్తుంది మీకు చూసుకోవడంలో స్క్రీన్ మీద? అండ్ మీరు నన్ను కాంప్లిమెంట్ ఇస్తున్నారంటే ఆ భావం మీదే. థ్యాంక్ యూ. ఇలా డిఫరెంట్ గా కాన్సెప్ట్ తోటి మూవీకి జనాల్ని తీసుకురావడం మీరే చేశారు రీసెంట్ కాలంలో. సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆడియన్స్ థియేటర్కి రావడం, కాంటెస్ట్ కోసం ఆడియన్స్ థియేటర్స్ రావడం ఎలా అనిపిస్తుంది? నా కష్టాలకి ఫలితం అంతే. అంటే మేమందరూ ఒక మూవీ కోసం పనిచేసేటప్పుడు చాలా కష్టపడతాము. అండ్ మాకొకటి, ప్రజలు దాన్ని చూడాలి, ప్రజలు దాన్ని ఆదరించాలి, మమ్మల్ని దగ్గర తీసుకుంటే అప్పుడు మా కష్టాలకి ఫలితం వస్తుంది కదా. అప్పుడే కదా మనం ఇంకొకసారి బయటికి రాగలుగుతాము. అది మీరు ఇచ్చిన అవకాశం మాకు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చారు మా కళ్ళ ముందే. ఇప్పుడు మిగతా ఐఫోన్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఏ థియేటర్స్ దగ్గర? అది ఒక సర్ప్రైజే. అక్కడ కూడా మీరే ఉంటారంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఖచ్చితంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు కూడా మీడియా వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీ వల్ల మాకు ఇంకా 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 ఎక్స్పోజర్ దొరికింది. సో ఐ థింక్ వర్జిన్ బాయ్స్ హిట్ అవ్వడానికి ఈ మీడియా మీరు అందరూ కూడా మాకు చాలా సమర్థించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.